అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లావణ్య రామారావు. సో మీకు అందరికీ తెలుసు డయాబెటిక్స్ గురించి. ఇది ఎందువల్ల వస్తుంది, అసలు దీనికి ఉన్న ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఎలా క్యూర్ చేసుకోవాలి, దీనికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మనకి ఎవరికీ తెలియదు. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్న డాక్టర్ గారిని అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ నాకు చెప్పింది ఏంటంటే డయాబెటీస్కి ఏమైనా ఉంటుందా కనుక్కోండమ్మా, లైక్ డయాబెటీస్కి ఎలా చేయాలి, ఎలా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, హూ ఇస్ అ స్పెషలిస్ట్ అనేది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఆ క్వశ్చన్స్ ఇప్పుడు డాక్టర్ గారిని అడిగేద్దాం. టాప్ మోస్ట్, ఇండియాలోనే టాప్ మోస్ట్ అనమాట. సో నేనైతే డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి వచ్చేసాను. అలాగే నాట్ ఓన్లీ టాప్ మోస్ట్, ఆయన హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ కానీ లైక్ ఏంటి అంటే అక్కడికి వచ్చిన పేషెంట్స్ని కానీ ఆయన దగ్గరుండి క్యూర్ చేస్తున్నట్టు మాకు తెలిసిందనమాట. లైక్ మీ అందరికీ తెలుసు డయాబెటిక్స్లో లైక్ ఇన్సులిన్ తీసుకోవాలి, ఎలాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒక డయాబెటిక్స్ వస్తే ఒక చిన్న పున్నైనా మనం కాలు తీసేయాలని చెప్తారు. అలాంటివి ఏమీ కాకుండా అలా ఏమైనా క్యూర్ అంటే ట్రీట్మెంట్స్ ద్వారా ఏమైనా క్యూర్ చేసుకోవచ్చా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనతోనే ఉన్నారనమాట. సో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని అవన్నీ తెలుసుకొని మనం మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను సార్. మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. లైక్ ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నానంటే లైక్ చాలామంది ఏమన్నారంటే ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా, లైక్ ఎలా క్యూర్ చేయాలి మాకు తెలీదు అని చెప్పి అంటున్నారు. సో అవన్నీ నేను మిమ్మల్ని అడిగేస్తాను అనమాట ఈరోజు. ఓకేనా సార్? ఓకే. సో ఫస్ట్ మీకు డాక్టర్ అవ్వాలి, ఎలా మీ జర్నీ అనేది స్టార్ట్ అయిందో మాకు చెప్తారా? బేసిక్గా నాకు ఇద్దరు బ్రదర్స్ అమ్మ, వాళ్ళిద్దరు ఇంజనీర్స్. సో వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్కి వెళ్ళడంతో నన్ను ఆబ్వియస్గా మెడిసిన్ బైపీసీ తీసుకొని మెడిసిన్కి వెళ్ళటానికి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే మా ఊరు యాక్చువల్గా నోతక్కి, మా ఇంటికి దగ్గరలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంటికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, హార్డ్లీ 50 మీటర్స్ దూరంలో ఒక హాస్పిటల్ ఉండేది, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్. దానిలో ఆ రోజుల్లో డాక్టర్స్ అక్కడే ఉండేవారు, 24 hours అక్కడే హాస్పిటల్లోనే వాళ్ళు క్వార్టర్స్ ఉండేవి, అక్కడే ఉండేవారు. రోజు వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేయటం ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ని చూసినప్పుడు నాకు ఆ ఇన్స్పిరేషను, ఆ మోటివేషను అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అలా డాక్టర్ని చదవాలనే కోరిక నాకుంది. దాంతోపాటు మా బ్రదర్స్ ఇద్దరు ఇంజనీరింగ్ జాయిన్ అవడంతో నన్ను ఆబ్వియస్గా ఇంట్లో వాళ్ళంతా కూడా బైపీసీ జాయిన్ అవ్వమంటాం. అలా మెడిసిన్లోకి రావటం, ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజీలో చదవటం, ఆ తర్వాత మరి రైల్వేస్లో ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేయటం. అక్కడి నుంచి మెడ్రాస్లోని డాక్టర్ వి మోహన్ గారు, మా గురువుగారు వి మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్లో డయాబెటాలజీలో ఆయన దగ్గర ఒక 4 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేయటం. ఆ తర్వాత హైదరాబాద్లో మోహన్స్లోనే కొన్నాళ్ళు కన్సల్టెంట్గా వర్క్ చేయటం. అక్కడి నుంచి 2006 నుంచి విజయవాడలో విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అని చెప్పి ఫుల్ ప్లేజ్డ్ డయాబెటిక్ సెంటర్. అంటే మనకు డయాబెటిక్ హాస్పిటల్ అంటే జనరల్గా ఒక స్మాల్ క్లినిక్ లాగా, మనం ఓపీ బేస్డ్ క్లినిక్స్ ఉంటాయి ఎక్కువగా, వచ్చిన పేషెంట్స్ని బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ రాసి పంపించే క్లినిక్స్ ఉంటాయి. బట్ అలా కాకుండా కాంప్రహెన్సివ్గా ఒక డయాబెటిక్ పేషెంట్ వస్తే కంప్లీట్ హోల్ బాడీ చెకప్, అంటే బాడీలో ఉన్న ముఖ్యమైన అవయవాలు ఏవైతే డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అవుతాయో వాటన్నిటినీ కూడా మనం తరువుగా ఎవాల్యుయేట్ చేయడానికి, అట్లాగే దాంతోపాటు మరి ఏదైనా ఎమర్జెన్సీస్లో వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడే ఇన్పేషెంట్గా ఉంచి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి అండర్ వన్ రూఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డయాబెటిక్ సెంటర్, డయాబెటిక్ కేర్ సెంటర్, ఎస్పెషలీ మన ఆంధ్రాలో బిగ్గెస్ట్ 50 బెడ్తో ఫుల్ టైమ్ ఆల్మోస్ట్ ఒక ఇన్ పేషెంట్స్ని చూడటానికి కానీ సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్స్ అందరూ కూడా వచ్చి చూసే అవకాశం ఉంది. సో ఎక్కువగా ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో ఈ ఫుడ్ కేర్
కాళ్ళకి సంబంధించి పులుబడి కాళ్ళు పోయే పరిస్థితుల్లో వచ్చే కేసులు ఎక్కువగా అడ్మిషన్లో ఉంటాయి. మ్యాక్సిమం కేసుల్లో కాలు తొలగించకుండా కాలుని వీలైనంత వరకు క్యూర్ చేయటం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేలు తీయాల్సిన పరిస్థితిలో వేలుని మ్యాక్సిమం సేవ్ చేయడానికి ప్రయత్నం చేయటం. అంటే సార్ యాక్చువల్లీ వేరే హాస్పిటల్స్లో ఏమంటారంటే ఒక చిన్న పుండు పడినా సో ఒక్కడి వరకు తీసేయాలని చెప్తారు. అది ఎంతవరకు అంటే నార్మల్గా అవుతుంది? అంటే ఈ పుల్ల కేసుల్లో ఎంత ఎర్లీగా వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అంటే దానికి కూడా ఒక అనుభవంతో కూడుకున్న టీం ఉండాలి. ఎస్పెషల్లీ ఈ ఫుడ్ కేర్లో డయాబెటిక్ ఫుడ్ కేర్ అనేది ఎలా ఉంటుందంటే మనకు పైకి కనపడే ఇన్ఫెక్షన్ కంటే అండర్లయింగ్ చాలా డీప్గా ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి వీటిలో. ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టకుండా వాటిని మనం పూర్తిగా నయం చేయలేము. అందువల్ల ఇట్ ఇస్ ఎ టీమ్ వర్క్ కంప్లీట్గా. సో అది రిమూవ్ చేయాలా, దాన్ని రిమూవ్ చేయకుండా నయం చేయవచ్చా అనేది ఆ వచ్చినప్పుడు ఉన్న ఆ వేలు కానీ కాలు కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది కంప్లీట్గా గ్యాంగ్రీన్ అయిపోయి డెడ్ అయితే దాన్ని కొంతవరకు రిమూవ్ చేయాల్సి రావచ్చు. అలా కాకుండా గ్యాంగ్రీన్ అవ్వకుండా ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేసి వీలైతే దాన్ని సేవ్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. సో వీటిలో మనకి చాలా రకాల ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చినాయి. మరి వాటన్నిటి ద్వారా మేము మ్యాక్సిమం కాలు తొలగించాల్సిన కేసుల్లో కాలుని తీసేయకుండా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నయం చేయటం, అట్లాగే వేళ్ళు తొలగించాల్సిన పరిస్థితిలో ఆ వేళ్ళని ఏదైనా మనం సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి సేవ్ చేయటం, ఇవన్నీ కూడా గత 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం. సో అందువల్ల ఇవి బేసిక్గా ఇలాంటి కాంప్లికేటెడ్ కేసుల్లో వాళ్ళకి తెలియకుండా ఇతర అవయవాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలుకి పుండుబడి వచ్చిన కేసు ఒకటి చూసినట్లయితే వాళ్ళల్లో కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఆ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలన్నీ కూడా సన్నబడిపోతాయి. అలాంటి కేసుల్లో సైలెంట్గా గుండె జబ్బు ఉంటుంది. అట్లాగే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు సన్నబడి ఉంటాయి, కెరోటిడ్స్ అని. అట్లాగే బ్రెయిన్లో రక్తనాళాలు సన్నబడతాయి. సో అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి గుండెపోటు వచ్చే రిస్క్, పక్షవాతం వచ్చే రిస్క్ ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల అలాంటి అడ్మిట్ చేసుకునేటప్పుడు మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని కూడా అవసరమైన వైద్యం చేయాలి. అంతే తప్పితే మనం ఆ పుండు గురించి చూస్తున్నాం, కాళ్ళు చూస్తున్నాం అనుకుంటే కొన్నిసార్లు మధ్యలో నిద్రలో కూడా సైలెంట్గా చనిపోయే పరిస్థితి ఉంటుంది. పెయిన్లెస్ సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. అందువల్ల ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్పేషెంట్స్గా పెట్టుకొని చేయటం అనేది ఛాలెంజింగ్ టాస్క్. అది జనరల్గా ఎక్కువ మంది ఓపీ వరకే వాళ్ళు కన్సర్న్ ఓపీ వరకే చూస్తారు. బట్ మనది లాస్ట్ 20 years నుంచి కూడా ఇన్పేషెంట్స్ని కూడా నేను పెట్టుకొని గత 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కంప్లీట్గా టీమ్ ఆఫ్ డాక్టర్సు, పారామెడికల్ స్టాఫ్, డైటీషియన్స్, ఎడ్యుకేటర్సు, అంతా టోటల్ టీమ్ ఒక 60-70 మంది స్టాఫ్, వీళ్ళందరూ ఉంచి వాళ్ళతో సరైన మనం వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్, అట్లాగే జనరల్ సర్జను, వాస్కులర్ సర్జను, అట్లాగే మరి ఆర్థోపెడిక్, అందరూ ఆల్ కన్సల్టెంట్ డాక్టర్స్ టీమ్ ద్వారా ఈ ఎస్పెషల్లీ ఫుడ్ కేర్లో ముఖ్యంగా పుళ్ళకి సంబంధించినటువంటి వైద్యం అందించడంలో మరి చాలా వరకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు లైక్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు లైక్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏమీ తీసుకోకూడదు అలాని చెప్పి చాలామంది చెప్తారు కదా. సో అలా ఎలా కేర్ తీసుకోవాలి? అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి మీరే చెప్తారా, లేదు అంటే వీ హ్యావ్ సమ్ ఏమైనా న్యూట్రిషన్ డాక్టర్స్ ఏమైనా ఉంటారా? ఎస్పెషల్లీ పేషెంట్స్కి డైట్ కౌన్సిలింగ్ చేయడానికి డైటీషియన్స్ ఉంటారు. వారు చేస్తారు. ప్రత్యేకంగా డయాబెటిక్స్లో స్పెషల్ డైట్ అంటూ ఏం లేదు. వాళ్ళని ప్రత్యేకంగా ఈ హైలీ పాలిష్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెబుతాం. కార్బోహైడ్రేట్స్ బాగా పాలిష్ పట్టిన ఐటమ్స్ తగ్గించి ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, అంటే మిల్లెట్స్ కానీ అలాగే బ్రౌన్ రైస్ కానీ ఎక్కువగా వెజిటబుల్స్, ఆకుకూరలు అలాంటివి ఇంక్లూడ్ చేసి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోమని చెబుతాం. అలాగే ప్రోటీన్స్, ఫ్యాట్స్ కూడా కొంత పర్సంటేజ్ తీసుకోవచ్చు. అంటే బేసిక్గా దీనిలో అంటే మనం వాళ్ళు ఇంటి దగ్గర రెగ్యులర్గా చేయటానికి సాధ్యమైన డైటే చెప్పినప్పుడే చేయగలుగుతారు తప్పితే ఒక స్పెషల్ డైట్ ఇచ్చి మనం 1 నెల 2 నెలలు చేస్తారో ఆ తర్వాత చేయలేరు. సో ఈ మధ్య మనం చాలా రకాల డైట్స్తో మిరాక్యులస్గా క్యూర్ అవుతుందని చెప్పినప్పుడు కొన్ని రోజులు వాళ్ళు దాన్ని పాటించి కొంతవరకు తగ్గించుకుంటున్నారు. బట్ ఆ తర్వాత మళ్ళీ లైక్ బాగా హై షుగర్స్తో రావడం చూస్తున్నాం. అందువల్ల అవి లైఫ్ లాంగ్ చేయడానికి సాధ్యమైనటువంటి డైట్ అయితేనే వాళ్ళు చేస్తారు. అలా కాకుండా మనం అంటే ఏదో ఒక మిరాక్యులస్ డైట్ అంటే దాన్ని ఇంట్లో ముందు మనకి చేసి పెట్టేవాళ్ళు ఉండాలి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక్కొక్కరికి ఒక స్పెషల్ డైట్ ఇంట్లో ప్రిపేర్ చేయడం చాలా టఫ్ జాబ్. అది ఒక మేజర్ ఛాలెంజింగ్ అనమాట. అలా చేయటానికి మనుషులు విల్లింగ్గా లేనప్పుడు
ఈ డయాబెటిక్ పేషెంట్ ఎంతకాలం అని ఆ స్పెషల్ డైట్ని తినగలుగుతాడు? సో మెయింటైన్ అందువల్ల చేయలేరు కదా సార్, మెయింటైన్ చాలా చేయలేరు. ఇంట్లో వారికి ఏదైతే అందరూ పిల్లల కోసం ఏదైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ ప్రిపేర్ చేస్తారు. సో చిన్నపిల్లలకి మనం అన్ని మిల్లెట్స్ తినండి, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్ లేకుండా తినండి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్గా. సో అందుకని వారి ఇంట్లో ప్రిపేర్ చేసిన డైట్లోనే డయాబెటిక్స్కి ఎలాంటి డైట్ తీసుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి, అలాగే బరువు పెరగకుండా ఉంటారు, ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని వారికి డైట్ కౌన్సిలింగ్, వాళ్ళు లీన్గా ఉన్నారా, ఒబీస్గా ఉన్నారా, ఎంత ఒబీస్గా ఉంటే మార్బిడ్ ఒబిసిటీయా, ఇలా వీటన్నిటిని ఈ పారామీటర్స్ అన్నిటిని చూసినాక దాన్ని బట్టి డైటీషియన్ వారికి ఇండివిజువలైజ్డ్ డైట్ కౌన్సిలింగ్ చేస్తారు. ఓకే సార్, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగచ్చా? లైక్ డయాబెటిక్స్ ఎమర్జెన్సీ అంటే ఏంటి సార్? ముఖ్యంగా డయాబెటీస్లో కొన్ని ఎమర్జెన్సీస్ అంటే షుగర్ డౌన్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ ఉంటే మనం ఎంత డేంజర్ అని చెప్తున్నామో, కొన్నిసార్లు లో షుగర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైపోగ్లైసీమియా. అంటే షుగర్ జనరల్గా 80 మిల్లీగ్రామ్స్ అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే అది 70-60 కంటే తగ్గిందో ఆ వ్యక్తిలో కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తాయి. చెమటలు పోయటం, దడగా ఉండటం, అట్లాగే కళ్ళు తిరుగుతున్నట్లు, మరి కన్ఫ్యూజన్ స్టేటు, హెడేక్, ఇలా కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇమీడియట్గా కనుక ఏదైనా గ్లూకోజ్ కానీ పంచదార కానీ తీసుకోకపోతే షుగర్ బాగా డౌన్ అయ్యి వాళ్ళు మరి కింద పడిపోవటం, కోమాలోకి వెళ్ళటం, ఫిట్స్ కూడా రావటం జరుగుతుంది. దాన్ని డయాబెటీస్ ఎమర్జెన్సీ లో షుగర్ అన్నాం. ఈ లో షుగర్ అనేది మనకి కనుక అవగాహన ఉంటే దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇంటి దగ్గరే ఇమీడియట్గా స్పూన్ పంచదార నీళ్ళు, స్వీటో, గ్లూకోజ్ వాటర్ ఇస్తే ఒక 5-10 మినిట్స్లో వాళ్ళు నార్మల్ అవుతారు. లేదంటే మనకి ఇంట్లో గ్లూకోమీటర్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటే షుగర్ని ఇమీడియట్గా చెక్ చేయటం, దాన్ని బట్టి లో షుగర్ హై షుగర్ అనేది తెలిసిపోతుంది. లో షుగర్ అనుకుంటే ఇమీడియట్గా దాన్ని గ్లూకోజ్ ఇచ్చి కరెక్ట్ చేస్తాం. అది చేయనప్పుడు ఏమవుతుందంటే వారు షుగర్ డౌన్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు కంప్లీట్గా. వాళ్ళు స్పృహ లేకుండా, మనం పిలిచినా పలకకుండా కోఆపరేట్ చేయరు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి గ్లూకోజ్ సెలైన్ 25% డెక్స్ట్రోజ్ అంటాం, అది కానీ అది అందుబాటులో లేకపోతే డిఎన్ఎస్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక 5-10 మినిట్స్లో స్పృహలోకి వచ్చి నార్మల్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అది ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ ఎమర్జెన్సీ. అట్లాగే హై షుగరు నార్మల్గా కంట్రోల్లో ఉండాల్సింది ఫాస్టింగ్ 100, 120, తిన్నాక 140, 160 ఆ రేంజ్లో ఉండొచ్చు. అలా కాకుండా 200, 300, కొంతమంది ఇంకా ఎక్కువ అయ్యి 400, 500కి వెళ్తూ ఉంటుంది. సో అది కొన్నిసార్లు చిన్నపిల్లల్లో, ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఉండే వారిలో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటాం, DKA అనేది, అది ఒక ఎమర్జెన్సీ. చిన్నపిల్లల్ని బాగా హై షుగర్ కోమాలో తీసుకొస్తారు. వాళ్ళు బాగా ఆయాసపడుతూ ఎగశ్వాసతో బ్రీతింగ్ తీసుకోవడం డిఫికల్ట్ సిచ్యువేషన్లో తీసుకొస్తారు. అది కూడా ఒక ప్రాణాంతకమైనటువంటి డయాబెటీస్ ఎమర్జెన్సీ. దాన్ని కూడా మనం ఇమీడియట్గా మరి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్ చేయాల్సిన కండిషన్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్. సో ఈ హై షుగర్, లో షుగర్లో వచ్చే ఎమర్జెన్సీస్ డయాబెటీస్ వలన వచ్చాయి. ఇక వేరే ఎమర్జెన్సీస్ అంటే చాలా ఉంటాయి డయాబెటీస్లో, హార్ట్ అటాక్స్, పెరాలసిస్, స్ట్రోక్, ఇట్లాంటివి. సో ఇన్ని ఉంటాయి అన్నమాట ఒక డయాబెటిక్స్లో. డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అన్కంట్రోల్డ్ అండ్ నెగ్లెక్టెడ్ డయాబెటిక్స్లో దానివల్ల వచ్చే రకరకాల కాంప్లికేషన్స్ ఎమర్జెన్సీకి దారితీస్తాయి. హార్ట్ అటాక్ వచ్చి సడన్గా ఆయాసం రావటం, లేదంటే పెరాలసిస్, స్ట్రోక్ లాగా రావటం, ఇట్లా ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా డయాబెటీస్లో వచ్చే ఎమర్జెన్సీస్ లో షుగర్ వల్ల, హై షుగర్ వల్ల వచ్చే ఎమర్జెన్సీస్. సార్, మరి ఈ షుగర్ డయాబెటిక్స్ అనేది లైక్ ఏ ఏజ్లో రావచ్చు అంటారు? అంటే చిన్నపిల్లలకి వస్తుంది అంటున్నారు ఈ మధ్య. సో అది ఎంతవరకు నిజం అంటారు? డయాబెటీస్ ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లలకు వచ్చేది. అంటే అది పుట్టిన పసిపాప దగ్గర నుంచి 30 ఏళ్ళలోపు ఎవరికైనా రావచ్చు. టైప్ 1లో అది లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి, దాన్ని టైప్ 1 అంటాం. ఈ టైప్ 1కి బేసిక్గా మనకి జెనెటిక్ హిస్టరీ ఉండదు, పేరెంట్స్కి ఉందా లేదా అనేది సంబంధం లేదు అసలు. అది వాళ్ళకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ నుండి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ట్రిగ్గర్స్ అంటాం, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి టైప్ 1గా మారే అవకాశం ఉంది. ఈ టైప్ 1 అనేది చిన్నపిల్లల్లో పుట్టిన పసిపాప దగ్గర నుంచి 30 ఏళ్ళలోపు ఎప్పుడైనా రావచ్చు. అలాగే అసలు మన మెయిన్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా కూడా టైప్ 2 డయాబెటీస్ మీద. ఒకప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి ఓల్డ్ ఏజ్లోనో లాస్ట్ స్టేజ్లోనో వచ్చే జబ్బు. కానీ గత 2 దశాబ్దాల నుంచి కూడా డయాబెటీస్ ఎర్లీగా వస్తుంది. 20 ఏళ్ళు, 25, 30 లోపు టైప్ 2 కూడా వస్తుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులో రావడం అనేది మరి నిజంగా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే డయాబెటీస్ వచ్చినాక దాన్ని అశ్రద్ధ చేస్తే ఒక 10-15 సంవత్సరాల్లో కాంప్లికేషన్స్ వచ్చి ముఖ్యమైన అవయవాలు,
కన్ను, గుండె, కిడ్నీ, కాళ్ళు ఇలా ప్రతి పార్ట్ కూడా సైలెంట్గా డ్యామేజ్ అయ్యి ప్రాణాపాయానికి దారితీస్తుంది. అందువల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులో రావడం మీదే మనం ఎక్కువగా ఈ ఫోకస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సో ఏజ్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. మరి దానికి ప్రధాన కారణం వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, అట్లాగే వాళ్ళ లైఫ్ స్టైలు. మనకి ఈరోజు పిల్లలందరూ కూడా సెడెంటరీగా ఉంటున్నారు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా స్కూల్కి వెళ్ళాలంటే కారు లేదంటే బస్సులోనో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళినాక అక్కడ ఏం ప్లే గ్రౌండ్స్ ఉండవు, అక్కడ ఆడుకునే టైం ఉండదు. సో మనకి ఉన్న ప్రజెంట్ కాంపిటీషన్లో చదువు మీద ఎక్కువ పేరెంట్స్ అంతా కూడా చదివే అనే దీంతో పిల్లల్లో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో వాళ్ళంతా కూడా మరి ఎక్కువ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవటం, ఎస్పెషలీ మనకి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, దాని నుంచి ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. ఒబెసిటీ, చైల్డ్హుడ్ ఒబెసిటీ ఈజ్ ద వన్ మోర్ మేజర్ ప్రాబ్లమ్. సో ఈ ఎప్పుడైతే ఒబెసిటీ పెరుగుతుందో అప్పుడు వీరిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సార్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, సో ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఇప్పుడు షుగర్ డయాబెటిక్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ అట్లా ఏమైనా వస్తాయంటారా? ప్రెగ్నెన్సీలో షుగరు రావడానికి, టైప్ 2 డయాబెటీస్ రావడానికి మామూలు పబ్లిక్ ఎంత రిస్క్ ఉందో ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి కూడా సేమ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ అంటే వాళ్ళకి జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కన్ఫామ్ అవగానే షుగర్ చెక్ చేసుకోవాలి. అట్లాగే మళ్ళీ 24 to 28 వీక్స్ అప్పుడు ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి. వాళ్ళకి కనుక షుగర్ లెవెల్స్ మరి నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయాలి. మామూలు వ్యక్తుల్లో అయితే ప్రీ డయాబెటిక్, నీకు షుగర్ రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది, రాబోయే దశలో ఉన్నాం అని చెప్తాం. బట్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రీ డయాబెటిక్ అనేది ఉండదు. వారిలో షుగర్ నార్మల్ రేంజ్, ఫాస్టింగ్ లెవెల్స్ ఎంత ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయాల్సిందే. లేదంటే ఏమవుతుందంటే ఈ హై షుగర్ అనేది బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మదర్లో ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది పుట్టబోయే బిడ్డకి మరి మ్యాక్రోజోమిక్ బేబీ అంటాం, అంటే బాగా ఓవర్ వెయిట్తో బేబీ 3.5-4 కిలోలు బరువుతో పుట్టడం. అట్లాగే మరి మదర్కి కనుక ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కనుక షుగర్ ఎక్కువగా ఉంటే ఆ ఎఫెక్ట్ బేబీ యొక్క ఆర్గాన్స్ డెవలప్మెంట్ మీద పడుతుంది. అంటే కంజనటల్ ఎనామలీస్, పుట్టుకతో అవయవాల్లో లోపం రావచ్చు, గుండెలో కానీ లేదంటే వెన్నుపూసలో కానీ మెదడులో కానీ కంజనటల్ ఎనామలీస్ అంటాం. ఇలాంటి వాటితో పుట్టే అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది. అందువల్ల మదర్కి డయాబెటీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి ప్రెగ్నెంట్ టైంలో దాన్ని చక్కగా కంట్రోల్ చేయాలి. ఇన్సులిన్ ఇచ్చి రోజు అవసరమైతే 2-3 సార్లు ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేయాలి. వాళ్ళ టార్గెట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం మామూలు పర్సన్స్లో ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు ఎక్కువ ఉంటే పర్లేదు అన్నట్టు మనం అంటే వాళ్ళల్లో అంత రిలాక్సేషన్ లేకుండా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టాలి. అట్లాగే కొంతమందిలో మరి ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే మదరు అబార్షన్స్ అవటం, రిపీటెడ్గా అబార్షన్స్ అవటం ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అందువల్ల మదర్స్ ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నట్లు తెలిసిందో వాళ్ళు దాన్ని కూడా చక్కగా కంట్రోల్లో పెట్టుకోవాలి. బట్ వాటితో పాటు ఈ డెలివరీ అయిపోయినాక జనరల్గా డయాబెటీస్ తగ్గిపోతుంది చాలామంది. సో మళ్ళీ వాళ్ళకి భవిష్యత్తులో టైప్ 2 డయాబెటీస్ అంటే 2వ రకం షుగర్ ఏదైతే ఉందనో అది డెలివరీ అయినాక 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాని మీద ఒక మానిటరింగ్ ఎవ్రీ ఇయర్ కూడా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు డయాబెటిక్స్ అని చెప్పి మనం అంటున్నాం కదా, ఇట్స్ అ వెరీ డేంజరస్ డిసీజ్ టు అస్. బట్ అది సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది మనకి? షుగర్ ఉంది, మన డయాబెటిక్స్ వచ్చింది అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? డయాబెటీస్లో సిమ్టమ్స్ చాలా కామన్గా ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఎక్కువసార్లు పాస్కి వెళ్ళడం కానీ, ఎక్కువ దాహం వేయటం, ఆకలి ఎక్కువగా ఉండటం, మరి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, కారణం లేకుండా చిక్కిపోతూ ఉంటారు. లేదంటే మనకి వీళ్ళకి పర్సనల్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావటం, మగవారిలో పురుషాంగం మీద ఉండే చివరి భాగం స్కిన్ చెట్లటం, అలాగే ఆడవారిలో వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు సెగెడ్ లాంటివి రావటం, ఇంకా మరి కాళ్ళల్లో చురుకులు, మంటలు, తిమ్మిర్లు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. దురదృష్టం కొద్దిగా ఏంటంటే 50% మందిలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు ఏదో రొటీన్ చెకప్కి వెళ్తారు, రొటీన్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళ ఊర్లో ఏదైనా క్యాంప్ పెట్టినప్పుడు షుగర్ చెక్ చేయించుకుంటేనో షుగర్ బయటపడుతుంది. ఇంకా ఫనీగా ఏంటంటే ఇంట్లో కొంతమందికి గ్లూకోమీటర్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ షుగర్, అలాంటప్పుడు వాళ్ళు కూడా ఎవరిని తీసుకొని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుంటే అప్పుడు షుగర్ ఏదో 200-300 ఉన్నట్టు బయటపడుతుంది. లేదంటే కొంతమంది ఐ క్యాటరాక్ట్ సర్జరీ, కన్ను ఆపరేషన్ అనో
లేదంటే గర్భసంచి ఆపరేషన్ అని ఇలా సర్జరీస్కి వెళ్ళే ముందు చెక్ చేస్తారు, అలాంటప్పుడు బయటపడుతుంది. అందువల్ల 50% మందిలో సిమ్టమ్స్ లేకుండా డయాబెటీస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎర్లీగా చూసుకోవాలి. మనకి ఫ్యామిలీ హిస్టరీ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటే కనుక మనం డయాబెటీస్ని 30 సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి, ఇయర్లీ వన్స్. ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అని చెప్పి అంటారు. సో దానివల్ల ఏంటి సార్? అంటే ఎప్పుడైతే డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తారో ఇది అంతా కూడా మనం చెప్పుకునే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ రావు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్లు ఎవరికి అవుతాయి? ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాంప్లికేషన్స్ రావు. నెగ్లెక్టెడ్ డయాబెటిక్స్, డయాబెటీస్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వారిలోనే ఈ కాంప్లికేషన్లు వస్తాయి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ డయాబెటిక్స్. అన్కంట్రోల్డ్గా ఎస్పెషలీ ఫీమేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యూరిత్రా చిన్నగా ఉండటం, దాంతోపాటు ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు మరి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, తరచుగా పాస్లో ఇన్ఫెక్షన్ వచ్చి చలి జ్వరం రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అది ఆ ఇన్ఫెక్షన్ పైకి వెళ్తే యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళి కిడ్నీస్లోకి వెళ్ళి మరి పైలోనెఫ్రైటిస్ అని కిడ్నీల్లో చీంబట్టే పరిస్థితిలో వస్తూ ఉంటారు. సో ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడంతో పాటు ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్, కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఉండటం వల్ల, అట్లాగే మగవారిలో ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరిన్ కంప్లీట్గా ఎంటీ అవ్వదు. మనం పాస్కి వెళ్ళి వచ్చినా కూడా కొంత యూరిన్ లోపల మిగిలిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అట్లాగే మరి వాటర్ డీహైడ్రేషన్, సరిగ్గా వాటర్ తాకపోవడం, సఫిషియెంట్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఇలాంటి రకరకాల కారణాల వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని డయాబెటీస్ మంచి కంట్రోల్లో పెట్టుకొని మరి దానికి కూడా అవసరమైన ట్రీట్మెంట్, ఆ యూరిన్ కల్చర్ చేసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఏం వాడాలి ఏంటి అనేది మరి వాళ్ళ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఓకే సార్, వైటమిన్ డి తగ్గడం వల్ల కూడా షుగర్ వస్తుందంటారా? ముఖ్యంగా ఇప్పుడు మన పాపులేషన్లో దాదాపు 80 to 85% ఆఫ్ ది పీపుల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో ప్రధానంగా మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా మరి రూమ్స్లో ఎక్కువసేపు రూమ్స్లోనూ ఇన్సైడ్ హౌస్లో ఉండటము, మరి ఆఫీసెస్లో ఉండటము, దానివల్ల డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఈ డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక సమస్య ఏర్పడుతుంది. అంటే ఇన్సులిన్ బాడీలో ఉన్నప్పటికీ కూడా అది సరిగ్గా పనిచేయదు. దానివల్ల వాళ్ళు డయాబెటిక్గా మారే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ డి విటమిన్ అనేది చెకప్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మరి డి విటమిన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి, అవి తీసుకోవటం, ఎగ్, అట్లాగే ఫిష్, ఇలాంటి డి విటమిన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోవటం. దాంతోపాటు మరి రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎండలో వాకింగ్ చేయటం. దాంతోపాటు సప్లిమెంట్స్, ఈరోజు డి విటమిన్ ఫార్టిఫైడ్ మనకి పౌడర్స్ ఉన్నాయి, మిల్క్లో కలుపుకొని తాగే పౌడర్స్, అట్లాగే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వీటిని మనం డి విటమిన్ బ్లడ్ టెస్ట్ని బేస్ చేసుకుని వాడటం జరుగుతుంది. కానీ టాబ్లెట్స్ అని చెప్తున్నారు కదా సార్, చాలా వరకు అవి యూజ్ చేస్తే మంచిదే అంటారా? అంటే ఫుడ్ ద్వారా కాకుండా లైక్ మెడిసిన్ ద్వారా తీసుకుంటే బెటరా, ఆర్ ఫుడ్ తీసుకుంటేనే బెటర్ అంటారా? అంటే న్యాచురల్ పద్ధతుల ద్వారా తీసుకుంటే మంచిది. కొన్నిసార్లు చాలా లో లెవెల్స్లో ఉండి వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్స్ తగ్గకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారిలో ట్యాబ్లెట్స్ వాడతాం. కొంతమందికి అంటే బయటికి వెళ్ళి ఎండలో తిరిగి ఎక్సర్సైజ్ చేయడం సాధ్యం కాని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారందరిలో కూడా ఉన్న లెవెల్స్ని బట్టి వారికి కనుక బాగా లో లెవెల్స్లో ఉంటే ఖచ్చితంగా మరి ట్యాబ్లెట్, సప్లిమెంటు, లేదంటే ఫార్టిఫైడ్ మనకి ఈ డి విటమిన్ని కలిపినటువంటి పౌడర్స్ పాలలో కలుపుకునే తాగే వాటిలో అలాంటివి తీసుకోవచ్చు. ఓకే సార్, మీ హాస్పిటల్లో లైక్ ఇప్పటి వరకు జరిగిన మీ 20 years జర్నీలో ఎవరిది బాగా టఫెస్ట్, అంటే ఈ ప్రాబ్లం నేను చేయగలనా, లైక్ లేదు నేను ఛాలెంజింగ్గా తీసుకున్నానని ఒక ఏదైనా చెప్తారా ఒక కేసు గురించి? లైక్ కేసులు మనం డే టు డే వచ్చే కేసుల్లో చాలా సిక్ కేసులు ఉంటాయి. వచ్చినప్పుడు చాలా రిస్క్తో కూడుకున్న కేసులు, లైఫ్ థ్రెటనింగ్లో ఉంటాయి. బట్ అవి గత 20 సంవత్సరాల నుంచి వాటిని రెగ్యులర్గా తీసుకొని ట్రీట్మెంట్ చేయడంతో రొటీన్గా అలవాటైపోయి వాటిని మేనేజ్ చేయడం అనేది ఈ 20 సంవత్సరాల అనుభవంలో నేర్చుకోవడం జరిగింది. అట్లాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండటం, కార్డియాలజిస్టు, రోజు నాకు ఇక్కడ కార్డియాలజిస్ట్ కూడా ఉండి ఎక్వల్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ హార్ట్ పేషెంట్స్లో హార్ట్ బాగా వీక్గా ఉండి పంపింగ్
తక్కువగా ఉండి హార్ట్ పంపింగ్ 20-25తో ఉండి కాలుకి చీమ్ బట్టి వస్తూ ఉంటారు. ఓకే. అలాంటి వారిలో వాళ్ళు కాలుకి చీమ్ పట్టింది, కాలు గురించి వచ్చాము సార్ మీ దగ్గరికి, కాలును బాగు చేయండి అంటారు. ఓకే. కానీ వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉంటుంది. ప్రాణాపాయం సడన్గా హార్ట్ ఫెయిల్యూర్ వలన చనిపోవచ్చు. అవును. సో ఆ కండిషన్ వాళ్ళకి అర్థం కానప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ప్రీవియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కాలు ఇన్ఫెక్షన్ కానీ బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా అవన్నీ వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం, హార్ట్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, ఇలాంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి. ఓకే. అలా వచ్చే ప్రతి కేసులో కూడా మరి ప్రధానంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఇవన్నీ చెప్పి ఆ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కొంతవరకు ఇనీషియల్గా కొంచెం కష్టంగా ఉన్నా, బట్ మెల్లిగా స్లోగా వాళ్ళు ఆ కండిషన్ అర్థం చేసుకొని వాళ్ళు సహకరించడం జరుగుతుంది. బట్ దాదాపు చాలా కేసుల్లో సక్సెస్ఫుల్గానే మరి నయం చేసి ఇంటికి పంపించగలిగాను. సో అది ప్రధానంగా టీం వర్క్ అండ్ డే 1 నుంచి ఒక సిస్టమేటిక్గా పనిచేయటం. మనం డయాబెటిక్ పేషెంట్స్లో కేవలం ఒక షుగర్ చూస్తే పేషెంట్స్కి ఎంత నష్టమో ఆ వైద్యం చేసే డాక్టర్ గారు కూడా ఏమి నేర్చుకోలేరు. ఓకే. మనం డయాబెటీస్లో ఒక ఫాస్టింగ్ టిఫిన్ తిన్నాక చూసి లేకపోతే HbA1c వరకు చూసి ఆపేస్తే అతను హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. ఆ విషయం మనకి తెలియదు, పేషెంట్కి తెలియదు. లేదంటే అతనికి థైరాయిడ్ ఉంటుంది తెలియదు, లేదంటే హై కొలెస్ట్రాల్ ఉంటాయి తెలియదు. ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సైలెంట్గా ఉంటాయి. ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ బై నేమ్ పకీరయ్య, 76 సంవత్సరాలు, ఒక 4 years తర్వాత వచ్చాడు. ఈ కేమ్ బ్యాక్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ 4 years. ఈ 4 ఏళ్ళు ఏదో కారణాల వల్ల రాలేదు. ఆయన దగ్గర డబ్బులు లేవో లేకపోతే ఏదో సమస్య రాలా. వచ్చిన రోజు ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేయించుకున్నాడు. అంటే అన్నీ చూద్దామని చెప్పుంటారు మా వాళ్ళు, అన్ని పరీక్షలు చేయించుకున్నాడు. అన్నీ చూసినాక ఆయన PSA అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటాం. మగవారిలో PSA అనేది ఒక బ్లడ్ టెస్ట్. అంటే ప్రాస్టేట్లో ఏదైనా సమస్య ఉంటే మనం తెలుసుకునే అవకాశం ఉంది. అది చేస్తే అది నార్మల్గా 4 లోపు ఉండాలి, 18 ఉంది. సో వారి సన్ కూడా వచ్చాడు పక్కనే, మాట్లాడి షుగర్ పెద్ద ఇబ్బంది ఏమి లేదు, షుగర్ అంతా బాగానే ఉంది, మెడికేషను ఇచ్చి వాడటం చెప్పినాక ఈ PSA ఎక్కువ ఉన్నదానికి ఆయన యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒకసారి బయాప్సీ చేస్తే మంచిదని చెప్తే ఆయన తీసుకెళ్ళి ప్రాస్టేట్కి బయాప్సీ చేయించుకొచ్చాడు. వచ్చినాక అది క్యాన్సర్ అని తేలింది. సో ఆ క్యాన్సర్ కూడా వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి వాళ్ళ బాబు తర్వాత ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు చూపించాడు. అంటే ఆ 4 ఏళ్ల తర్వాత వచ్చిన రోజు ఒక పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా చేయటం వల్ల కనుక్కున్నాను తప్పితే మనకి 4 ఏళ్ల తర్వాత వచ్చాడు కదా షుగర్ చేయండి చాలు అని, అంటే అన్నీ చేయించుకోమని అడగటం కూడా ఛాలెంజింగ్ టాస్క్, టఫ్ కేస్. ఎందుకంటే పేషెంట్స్లో యూజువల్గా ఈ ప్రివెన్షన్ అనే దాని మీద అవగాహన ఉండదు. ప్రివెన్షన్ అనేది ఖర్చుతో కూడుకున్నది, అనవసరం అనే భావన చాలామందికి ఉంటుంది. బట్ దురదృష్టం కొద్దీ ఎక్కువ మంది ఈ ప్రివెన్షన్ ఖర్చు పెట్టేదానికంటే 50 నుంచి 100 రెట్లు, 50 to 100 times దే ఆర్ స్పెండింగ్ ఆన్ ది కాంప్లికేషన్స్. మనం ఒక కంప్లీట్ కాంప్రహెన్సివ్ అన్నీ చూస్తే ఒక 6-7 వేలు, ఇంకో ఒక 2 వేలు ఎక్కువైనాయి అనుకోండి. ఏదైనా ఒక మేజర్ వాస్కులర్ ఈవెంట్, హార్ట్ అటాక్, పెరాలసిస్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూరో వచ్చిన రోజు అయ్యే ఖర్చు దీంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అది పూర్తిగా రికవరీ అయ్యి నార్మల్ అవుతాడని చెప్పలేని పరిస్థితి, గ్యారంటీ ఉండదు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ ప్రివెన్షన్కి ఎలా ఉంటుందంటే లార్జ్ నెంబర్ మీద చెయ్యాలి. మనం ప్రివెన్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక సిస్టమేటిక్గా ఎక్కువ మంది మీద చేసుకుంటుంటారు వచ్చినప్పుడే మనం అందులో ప్రాబ్లం ఉన్నాలని పట్టుకోగలం. మనకి ఒక ఉదాహరణ, మనం ఈరోజు విజయవాడలో ఒక 10,000 మంది రోజు వెహికల్స్ వేసుకెళ్తుంటే 10,000 మందిని హెల్మెట్స్ పెట్టుకోమంటాం. ఎందుకంటే మనకి ఎవరికి యాక్సిడెంట్ అయితే తలకి దెబ్బ తగులుతుందో తెలియదు. మనకి తెలిస్తే ఆ కరెక్ట్గా 4-5 ఆ 10 మందినో పెట్టుకోమంటాం. అలాగే ఈ జబ్బులు కూడా మనుషులు చూడటానికి నార్మల్గా ఉన్నా వారిలో సన్నగా ఉంటాడు బాగున్నాడు అనుకుంటున్నాం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేది, లీన్ పర్సన్. అందువలన వారిలో ఒక సిస్టమేటిక్గా మనం ఒక పీరియాడికల్ స్క్రీనింగ్ ఇయర్లీ వన్స్ ముఖ్యమైన అవయవాలను మనం ప్రివెంటివ్గా పరీక్ష చేసినప్పుడు మాత్రమే వీరిలో ఏదైనా తేడా వస్తుంటే ప్రారంభ దశలో గుర్తించగలుగుతాం. అలా కాదు అంటే మనం ముదిరిపోయినాక బాగా ఎక్కువైన తర్వాత కనుక్కున్నా కానీ కొన్నిసార్లు దురదృష్టం ఏంటంటే పాపం పేషెంట్స్లో కొంతమంది పరిస్థితి ఆర్థికంగా ఖర్చు పెట్టుకోగలిగే స్తోమత ఉండి టైం లేక చనిపోతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకి నైట్ టైం ఏదో సడన్గా ఆయాసం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళే లోపు చనిపోయే కేసులు చూస్తూ ఉంటాం, మేజర్ హార్ట్ అటాక్ వచ్చి. అట్లా వీటన్నిటిని కూడా ప్రివెంటివ్గా చెక్ చేసుకోవటం అనేది లాంగ్ టర్మ్లో బెనిఫిట్. మనకి ఈరోజు ఒక ప్యాకేజీ అన్నీ చూసుకోవడం వల్ల కొంత డబ్బులు ఖర్చు అయినట్లు అనిపించినా బట్ లాంగ్ టర్మ్ నెక్స్ట్ 10 లైఫ్ స్పాన్ పెరిగింది. వీళ్ళు సమస్యల నుంచి బయటపడి
మరి ప్రారంభ దశలో కనుక్కున్నప్పుడు వాటిని ఈజీగా ట్రీట్ చేసుకొని నయం చేసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కేసులో క్యాన్సర్ వేరే పార్ట్లకు స్ప్రెడ్ అయింది, ఎక్స్పెండిచర్ 10-15 లక్షల దాకా అవుతుంది, అయినా దానికి సంబంధించిన గ్యారంటీ అనేది లేదు. సో ఆ పిఎస్ఏ టెస్ట్ అయ్యే కాస్ట్ 600 నుంచి 800 ఉంటుంది, 600-700 ఉంటుంది. దాన్ని మనం ఇయర్లీ వన్స్ ఒక ఏజ్ దాటినా చూసుకోవటం ఇంపార్టెంట్ అంటారు. సార్ నేను ఒక హ్యాబిట్ విన్నాను మీ దగ్గర నుంచి, ఒక గుడ్ హ్యాబిట్. మీకు ప్లాంట్ అవేర్నెస్ అనేది బాగా ఇష్టం అంట కదా, రైట్? ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా మాకు కొంచెం? అంటే బేసిక్గా మన మూలాలన్నీ పల్లెటూర్ల నుంచి వచ్చినాయి కాబట్టి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు పెంచడం అంటే ఇష్టం. మెడిసిన్ చదివేటప్పుడు కూడా నేను కొన్ని వందల మొక్కలు ప్లాంటేషన్ చేశాను. నా 10th అయిన దగ్గర నుంచి ప్లాంట్స్ మా ఇంటి దగ్గర కూడా చాలా స్థలం ఉంటే మొక్కలు పెట్టడం, మా పొలాల్లో పెట్టడం, ఇవి చేసుకుంటూ వచ్చేవాడిని. అలా ఆ హ్యాబిట్ నాకు ఒక ప్యాషన్ లాగా దాని మీద కంటిన్యూ చేస్తూ గత 15 సంవత్సరాల నుంచి దాదాపు 50,000 మొక్కలు కడియం నర్సరీల నుంచి తెప్పించి మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి ఇవ్వటం, అట్లాగే ఇక్కడ దాదాపు ఒక 20 గ్రామాలకి నేను ఆ ప్లాంట్స్ని అందించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4-5 వేల మొక్కలు ఇచ్చాను. ఎవ్రీ ఇయర్ రెడ్ క్రాస్ కూడా ఒక 1000 నీడనిచ్చే మొక్కల్ని డాక్టర్ సమరం గారికి ఇవ్వటం. అంటే మనం వాతావరణం పొల్యూషన్, కాలుష్యం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈరోజు డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్లో చాలా యాడ్ అవుతున్నాయి. మన పేరెంట్స్కి ఉంటే షుగర్ వచ్చింది, బరువు ఉంటే అనుకుంటున్నాం. అవన్నీ కాకుండా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనకి డస్ట్, ఇదంతా కూడా లంగ్స్లోకి వెళ్ళి ఆ లంగ్స్లో మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తున్నాయి. సో అందువల్ల ఈ పొల్యూషన్ మీద కూడా నేను మరి ప్లాంటేషన్ని ఎంకరేజ్ చేస్తూ మరి మొక్కలు ఇవ్వటం, అది కూడా వారికి ఇష్టమైన మొక్కలు. అంటే మనం ఏదో మనకు నచ్చినవి తెచ్చిస్తే వాళ్ళు పెంచడం, వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళకి పండ్లు ఇచ్చే మొక్కలు, మామిడి మొక్కలు, లేకపోతే ఇంకా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, అట్లాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్. లాస్ట్ 4 వీక్స్ నుంచి కూడా ఎవ్రీ వీక్ మన పుట్టపర్తి సాయిబాబా గారి మరి ఈ నెల ఏదో ఆయనది ఈవెంట్, జన్మదినము, నాకు కరెక్ట్గా ఐడియా లేదండి. వాళ్ళు ఎవ్రీ వీక్ కూడా ప్లాంటేషన్ అడుగుతూ ఉంటే నేను స్పాన్సర్ చేస్తూ ఉన్నాను. సో అట్లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 10,000 సీడ్ బాల్స్, మనకి రాయి చెట్టు విత్తనాలను కూడా సీడ్ బాల్స్ తయారు చేయించి మరి నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇది పర్సనల్గా నాకు ఇష్టమైన ప్రోగ్రాము. దాన్ని ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ వెళ్ళాలి, అమలు చేస్తూ ఉంటేనే మనం వాతావరణం మనం కాపాడితే నేచర్ని అది మనం కాపాడుతుంది. సార్, అండ్ అలాగే మీకు బుక్స్ రాసే అలవాటు కూడా ఉంది అని విన్నాను. సో మీ టేబుల్ మీద కూడా నేను చూసాను. అది మీరు రాసిన బుక్కేనా సార్? అవునండి, డయాబెటీస్ అట్లాస్. నేను విజయవాడలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా సమస్యాత్మకంగా ఫీల్ అయింది ఏంటంటే, లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు HbA1c గురించి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. షుగర్కి సంబంధించిన అతి ముఖ్యమైన పరీక్ష, అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం, 3 months యావరేజ్. ఆ టెస్ట్కి అడిగితే ఈ షుగర్ చూడండి సార్, ఇది అవసరం లేదు, షుగర్ ఒకటి చాలు అంటారు. అంటే అసలు అది షుగర్కి సంబంధించిన అతి ముఖ్యమైన పరీక్ష, దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. అంటే మనీ ఖర్చు అని కాకుండా మనీ ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకు కూడా దాని గురించి తెలియక, డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం మరి దాదాపు ఈ 15 ఏళ్లలో 8 లక్షల పుస్తకాలు, స్కూల్ పిల్లలకైతే మరి 10 pages బుక్లెట్స్, డయాబెటీస్ గురించి సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక 10 పేజీల పుస్తకాలని ఒక 5 లక్షల బుక్స్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. అట్లాగే డయాబెటిక్ పేషెంట్స్లో కూడా దాదాపు మరి ఒక 80 pages బుక్లెట్స్, డయాబెటీస్ ప్రాక్టికల్ బుక్లెట్ అని వాళ్ళకి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఈ దగ్గరలో ఉన్న హోటల్స్కి వెళ్ళి మరి మైసూరు బజ్జీలు, పునుగులు, పూరీలు తిని వస్తారు. తినొచ్చి ఎందుకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని అడుగుతారు. సో ఆ హోటల్లో మైదా పిండి అన్ని తినొచ్చి ఎందుకు పెరిగిందని ఇక్కడ బాధపడతా ఉంటారు మన పక్కన కూర్చొని. షుగర్గా పేషెంట్ కాదు, మనం బాధపడాలి. ఎందుకంటే మనం చెప్పిన వినకుండా తప్పులు చేసి వచ్చి ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గలేదని బాధపడతా ఉంటాడు. అట్లాగే HbA1c చూస్తే గుడ్ కంట్రోల్లో ఉండింది, ఈ రోజు షుగర్ పెరిగింది, ఈ రోజు వెళ్ళి 3-4 అదేమంటే నేను రోజు తినట్లేదండి, ఈ రోజు ఈ పరీక్షకు వచ్చిన రోజు తప్పు చేస్తే పరీక్షకు వచ్చిన రోజు షుగర్ పెరిగింది. అందుకని అవన్నీ బొమ్మల రూపంలో ప్రాక్టికల్ డయాబెటీస్ బుక్లెట్ అని తయారు చేసి వాళ్ళు ఆ బుక్ ఇచ్చేవాడిని అందరికీ. దాదాపు అవి ఒక 2-3 లక్షల బుక్స్ ఇవ్వటం. ఆ తర్వాత మనం చాలా మ్యాటర్ రాసి, ఈరోజు మనకి యూట్యూబ్ వీడియోస్ కూడా 5-10 నిమిషాల నుంచి చేస్తే వినే పరిస్థితి లేదు, అన్ని షార్ట్స్ వచ్చేసినాయి. సో అలాంటి బుక్స్ 50 పేజీలు 100 పేజీలు ఇస్తే చదవరు. అందుకని డయాబెటీస్ అట్లాస్ అని బొమ్మల రూపంలో వాళ్ళకు బొమ్మ చూస్తే దానిలో లైక్
అవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు బొమ్మల రూపంలో ఈ తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ 3 లాంగ్వేజెస్లో కూడా బుక్స్ని తయారు చేసి మరి వీటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మందికి రీచ్ అయినాయి. అట్లాగే చాలామంది పెద్ద పెద్ద వారిలో ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఈరోజు చాలా పెద్ద వ్యక్తి నుంచి స్మాల్ పీపుల్ అంటే పూర్ పీపుల్ అందరినీ కూడా డయాబెటీస్ వ్యాధి వస్తుంది. సో ఆ డయాబెటీస్ వ్యాధికి మరి డబ్బులుండి ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు. అంటే జబ్బుని మేనేజ్ చేయడానికి ఎవరైనా కష్టపడాల్సిందే. పూర్ పేషెంట్ అయినా రిచ్ పేషెంట్ అయినా శ్రమ ఒకటే. అంటే ఎక్సర్సైజ్ చేయటం కానీ డైట్ ఫాలో అవటం ఇద్దరు చేయాలి. బట్ టెస్టులు చేయించుకోవటం, మందులకి డబ్బులు కావాల్సినప్పుడు డబ్బు ఉన్న వ్యక్తికి ఇబ్బంది లేదు, పూర్ పేషెంట్కి అది ఇబ్బంది. సో అందుకని బాగా ఈ సమాజంలో పెద్ద వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తుల్లో కూడా ఈ డయాబెటీస్ వల్ల వచ్చే అనర్థాలు వీటి మీద అవగాహన ఉంటే వాళ్ళు ఇంకా కొంతమందికి ఈ జబ్బు మీద వాళ్ళు అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళకి సహాయం చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంటుంది, ఆ కారుకి ఆ కార్ డ్రైవర్ వస్తాడు, అతనికి వచ్చే ప్రాబ్లం చాలా పెద్దదవుతుంది. వాళ్ళ ఓనర్కి తెలిసినప్పుడు దాని మీద అవగాహన ఉంటే ఏదైనా సహాయం చేయగలుగుతాడు. అతనికి ఏమి జబ్బు గురించి తెలియనప్పుడు ఇతనికి ఏమీ చేయలేడు. ఆ ఉద్దేశంతో మరి సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులను అందరినీ కూడా ఈ డయాబెటీస్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ అట్లాస్ బుక్స్ని తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గత 15 ఏళ్ళ నుంచి మరి పబ్లిక్ కోసం చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమాలు. ఓకే సార్, నైస్ థాట్ సార్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్స్కి ట్రీట్మెంట్ చేస్తే 80% తగ్గుతుందంటారా? అంటే డయాబెటీస్ జనరల్గా క్యూర్ అవటం అనేది చాలా తక్కువ పర్సంటేజ్లోనే 1%, 2% పీపుల్లోనే సాధ్యమవుతుంది. ఎలాగంటే మనం డయాబెటీస్ అనేది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్. అంటే లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం. మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా, మనం ఆహారం నియంత్రణలో ఉంచుకుంటున్నావా లేకపోతే అసలు కంట్రోల్ లేకుండా తింటున్నావా, మనం టైంకి నిద్రపోతున్నావా లేదా, మనం స్ట్రెస్ ఎక్కువగా తీసుకొని మితిమీరిన టెన్షన్స్ గురవుతున్నామా, ఇవన్నీ కూడా ఏ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి కంట్రోల్లోనే ఉంటుంది తప్పితే డాక్టర్ గారి చేతిలో ఉండదు. సో డయాబెటీస్ క్యూర్ అనేది సాధ్యమయ్యేది కేవలం 1 or 2% పీపుల్లోనే. మనం దాన్నే అందరిలో సాధ్యమవుతుందని మనం బ్లైండ్గా ఫోకస్ చేసి అప్పుడు కొంతమంది నష్టపోతున్నారు. ఇది చేస్తే డయాబెటీస్ తగ్గిపోయిద్దని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు వచ్చేసి ఆ తర్వాత చేయకుండా డయాబెటీస్ని చెకప్ లేకుండా మందులు వేసుకోకుండా కాంప్లికేషన్ బారిన పడుతున్నారు. అందువల్ల ఈ డయాబెటీస్ ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు కొంతమందికి HbA1c ఫర్ ఎగ్జాంపుల్ 7, 7.5, 8, కొన్ని కేసుల్లో 9, 10 నుండి బాగా ఒబీస్గా ఉంటారు. 100 కిలోలు 120 కిలోలు అలా ఉండి బరువు తగ్గుతారు వాళ్ళు. అంటే డైట్ ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గినప్పుడు షుగర్ పోయింది తాత్కాలికంగా. మళ్ళీ వాళ్ళు ఆ బరువుని ఎంతకాలం మెయింటైన్ చేస్తారు? కొంతకాలం. సో వాళ్ళ ఎప్పుడైతే మళ్ళీ తిరిగి బరువు రీగెయిన్ అవుతారో మళ్ళీ డయాబెటీస్లోకి వెళ్తారు. సో దీన్ని నిరంతరం వాళ్ళు దాని మీద నిరంతర కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండి వాళ్ళకి గనక సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే డెఫినెట్గా డయాబెటీస్ని వాళ్ళు 5 years 10 years మందులు లేకుండా మేనేజ్ చేయొచ్చు. అది అందరిలో కాదు, కొంతమందిలో యంగ్ పీపుల్, ఒబీస్ పీపుల్, బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో సాధ్యమవుతుంది. అలా కాకుండా కొంతమంది లీన్ పీపుల్ ఉంటారు, వారిలో డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా హై లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా మందులు లేకుండా క్యూర్ అవ్వకపోవచ్చు. వారిలో ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అట్లాగే మరి చిన్నపిల్లలు వచ్చే టైప్ 1కి క్యూర్ లేదు. టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి. వాళ్ళు కొన్నిసార్లు తెలియక పేరెంట్స్కి ఏంటంటే ఈ చిన్న పిల్లల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవటం వాళ్ళు చూసి బాధపడి ఇది ఏదైనా నయమైద్దాన్ని చూస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరో చెప్పిన మాటలకి క్యూర్ అయిద్దని చెప్పగానే వెళ్ళి ప్రయత్నం చేసి ప్రాణాపాయం మీద తెచ్చుకొని వస్తారు. ఇన్సులిన్ ఆపేసి లైఫ్ థ్రెటనింగ్, ఇందాక మనం డయాబెటిక్ కీటోసిడోసిస్ అని చెప్పుకున్నాం, ఆ ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు. అందువలన ఈ చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1కి ప్రస్తుతానికి క్యూర్ లేదు ప్రపంచవ్యాప్తంగా. దాన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. టైప్ 2 డయాబెటీస్లో మాత్రమే కొంత పర్సంటేజ్లో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మీద ఆధారపడి కొన్నాళ్ళు మందులు లేకుండా ఈ జబ్బుని మేనేజ్ చేయొచ్చు. ఓకే సార్. సో ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి పుళ్ళు పడతాయి కదా సార్ యాక్చువల్లీ, దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం, అంటే ఎలా కేర్ తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి? డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా ఈ కాళ్ళల్లో స్పర్శ తగ్గిద్ది వాళ్ళకి. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపుల్కి వెళ్తాం, చెప్పులు లేకుండా నడుస్తాం. అదే మధ్యాహ్నం 1 గంటకి టెంపుల్కి వెళ్ళామనుకోండి, బాగా కాలిపోతాయి. వాళ్ళకి కాలిపోతున్న విషయం తెలియదు. మనం కాలిపోయే వాళ్ళం టగటగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కకి వెళ్ళటమో ఏదో చేస్తాం. వాళ్ళకి అది తెలియదు. తెలియక వాళ్ళు బాగా కాల్చుకొని నడుస్తూ ఉంటారు, డీప్ బర్న్స్తో వస్తారు. సో అట్లాగే సైలెన్సర్ రాడ్ మీద కాలు పెడతాం, చెప్పులు లేకుండా పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది.
అది వాళ్ళకి తెలియదు. అదేంటి సార్, అంటే స్పర్శ వాళ్ళలో తెలియదా స్పర్శ తెలియదు, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, కాళ్ళల్లో ఉండే నర్వ్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి నొప్పి తెలియదు, ముళ్ళు గుచ్చుకున్నా మేకులు గుచ్చుకున్నా తెలియదు. ర్యాట్ బైట్స్ అంటాం, నిద్రపోయేటప్పుడు ఎలుకలు కరుస్తూ ఉంటాయి, ఇంట్లో ఎలుకలు ఉంటాయి, వచ్చి నైట్ పడుకున్నప్పుడు ఎలుకలు వేళ్ళు తినేటు చేస్తాయి, అది వాళ్ళకి తెలియదు. అట్లాగే షూ బైట్, చెప్పులు టైట్ షూ కొనుక్కొని వేసుకుంటాడు, కట్ షూ వేస్తాడు, లోపల వేళ్ళని ఇరుక్కుపోతాయి, లోపల ఈ నడిచేటప్పుడు రుద్దుకొని బొబ్బలు పడతాయి, బొబ్బలు వచ్చి ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇదంతా కూడా డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటీస్ని అశ్రద్ధ చేసినప్పుడు వాళ్ళకి కాళ్ళల్లో నర్వస్ డ్యామేజ్ అయ్యి స్పర్శ తెలియక ఈ పుళ్ళు పడుతున్నా తెలియదు. అట్లాగే మరి కొంతమందిలో సర్క్యులేషన్ తగ్గిద్ది. నర్వస్ డ్యామేజ్ అవడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం చాలా పెద్ద సమస్య. ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిన వాళ్ళలో మరి చిన్న చిన్న పుళ్ళు కూడా మానవు, అవి చివరికి కాలిపోయే పరిస్థితికి దారితీస్తాయి. మనం బ్లడ్ సర్క్యులేషన్ బాగున్నప్పుడు ఎంత పెద్ద పుండు అయినా నయం చేయొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా తగ్గింది అన్నప్పుడు చిన్న పుండు కూడా చాలా టైం పట్టింది. మళ్ళీ కాళ్ళకి కూడా మనం యాంజియోగ్రామ్లు చేసి కాళ్ళకి స్టంట్లు వేయటం, కాళ్ళకి బైపాస్లు, మనం హార్ట్కి ఎలాగైతే చేస్తారో అలాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తాం. వాస్కులర్ సర్జన్స్ చూసి ఆ కాళ్ళలో పైప్ లైన్స్ బ్లాక్ అయిన వాళ్ళు చేయటం, అది చేసినాక కిందకి బ్లడ్ వచ్చి ఊండు రెడ్నెస్, ఆ పుండు ఎర్రబట్టం, అది మెల్లిగా గ్రాన్యులేషన్ వచ్చి మానే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో మరి స్మోకింగ్ చేయటం కానీ, అట్లాగే షుగర్ కంట్రోల్లో లేకపోవటం, కొలెస్ట్రాల్, అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ వాకింగ్ ఈ లేకపోవటం, ఇవన్నీ కూడా మరి కాళ్ళల్లో బ్లడ్ వెజల్స్ నరాలు డ్యామేజ్ అయ్యి పుళ్ళు పడటం జరుగుతుంది. సో వాటిని అశ్రద్ధ చేస్తే మరి కాలు తొలగించడం, వేలు తొలగించడం, ఇలాంటి యాంపిటేషన్స్కి వెళ్తూ ఉంటారు. ఓకే సార్. సో మీ అండ్ ఇంకొకటి విన్నాను, వరల్డ్ రికార్డ్స్లో కూడా మీరు ఉన్నారంట కదా, బుక్లెట్స్, అది ఏంటి సార్? అంటే ఎస్పెషల్లీ November 14th వరల్డ్ డయాబెటీస్ డే. మనం ఈ సంవత్సరం ఈ November 14th వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ చూసినట్లయితే మరి బ్రేకింగ్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్, బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. సో ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతాయి అంటే త్రూ డయాబెటీస్ అవేర్నెస్. ప్రజల్లో జబ్బు మీద అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడం ద్వారానే సాధ్యమవుతాయి. సో అది నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు మేజర్గా హాస్పిటల్ నుంచి నేను ఏదైనా ప్రమోషనల్గా పనిచేశాను అంటే పబ్లిక్లోకి వెళ్ళి ఈ జబ్బు మీద అవేర్నెస్ తీసుకురావడమే. గత 15 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల్లో డయాబెటీస్ మీద మరి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి మరి November 14th చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా. దానికి మరి పెద్ద పెద్ద ఎమినెంట్ పర్సనాలిటీస్, ఒక సంవత్సరం మన ప్రీవియస్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు రావటం చీఫ్ గెస్ట్గా, అలాగే హైకోర్టు జస్టిస్లు రావటం, అలాగే మరి లాస్ట్ ఇయర్ మన సినీ కమెడియన్ బ్రహ్మానందం గారు రావటం. ఇట్లా డయాబెటీస్ అనే జబ్బు మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఎందుకంటే ఒక డయాబెటీస్ వచ్చిన వ్యక్తి సడన్గా చనిపోతాడు నెగ్లెక్ట్ చేసి. ఇలా జరిగిద్దని మాకు తెలియదండి, మాకెవరు చెప్పలేదండి, తెలిస్తే జాగ్రత్తగా ఉండేవాళ్ళం అంటారు. సో ఒక ఫ్యామిలీ నుంచి ఒక 5-6 పేషెంట్లు వస్తారు, ఫాదరు మదరు లేదంటే వాళ్ళ అబ్బాయి వస్తారు, అందులో ఒక పర్సన్ సడన్గా చనిపోతాడు. సో వాళ్ళని ఫేస్ చేయటం డాక్టర్స్ కూడా డిఫికల్టే. సో అందువల్ల నేను వాళ్ళని ఈ అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా ఈ పిల్లల దగ్గర నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మరి స్కూల్స్ దాదాపు కొన్ని వేల స్కూల్స్ని కవర్ చేసాం. వాళ్ళందరిలో కూడా మరి డయాబెటీస్ గురించి అవేర్నెస్ చేయటం, ఎస్ఏ రైటింగ్స్ రాయించడం, మరి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, మెమెంటోస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి చాలా పెద్ద కార్యక్రమం చేసేవాళ్ళం. అట్లాగే మరి దాంతోపాటు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం విలేజెస్లో. దాదాపు ఇప్పటి వరకు ఒక 4,000 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, అట్లాగే ఎక్కువ ఎడ్యుకేషన్ మెటీరియల్ అంటే బుక్లెట్స్ ఇవ్వటం, వాళ్ళకి స్క్రీనింగ్ చేయటం, ఇంతవరకు ఎక్కువగా చేసేవాడిని. ఎందుకంటే మనకి ఈ థీము మరి బ్రేకింగ్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అనే దానిలో ప్రధానంగా అవేర్నెస్ ఉండటం ద్వారానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక ఆహారం గురించి తెలియదు, వాళ్ళు రోజు తప్పు చేస్తూ ఉంటారు. ఈ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన రోజు వెళ్ళి మైదా పిండితో చేసిన పూరీలు పునుగులు తినొస్తూ ఉంటాడు, ఆ విషయం తెలియదు అనుకోండి, మనం ఇంకా ఉపయోగం ఏముంటుంది? సో అది తినకూడదు అని అతనికి చెప్పటం, దాన్ని అతను ఇంప్లిమెంట్ చేయటం, రెండు కూడా చేస్తేనే ఆ బ్రేకింగ్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ లాగా వాళ్ళు ఇదవుతుంది. అందువల్ల ఈ అవేర్నెస్ అనేది ప్రధానమైంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ జబ్బు మీద అవగాహన కలిగి ఉండటం, కేవలం డయాబెటీస్ ఉన్నవారే కాదు, డయాబెటీస్ లేనివారు, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నవారు, ప్రతి ఫ్యామిలీ కూడా ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అంటాం. మనం ఒకప్పుడు మన దేశంలో ఇన్ఫెక్షన్స్ డిసీజ్ నుంచి మరి గ్రాడ్యువల్గా మనం
డెవలపింగ్ కంట్రీ సైడ్ మూవ్ అయ్యే కొద్దీ మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే డయాబెటీసు, హైపర్ టెన్షను అంటే బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, ఒబెసిటీ, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం, ఇలాంటి కొన్ని జీవన విధానానికి సంబంధించిన జబ్బులు వస్తున్నాయి. సో వాటన్నిటి మీద కూడా ప్రతి కుటుంబంలో అవగాహన కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆ విధంగా చేసుకుంటూ రావటం ద్వారా డయాబెటీస్ వచ్చిన వారిలో ఉండే ఒక అపోహ ఏంటంటే షుగర్ వస్తే మనం త్వరగా ఏదైనా కాంప్లికేషన్స్తో చనిపోతామనే ఒక అపోహ, ఒక 10 ఏళ్ళు ముందే చనిపోతారనే ఒక ఉండేది ఒకప్పుడు, అది అలా ఉండేది. బట్ ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చిన ఈ వైద్య విధానాలు, మరి మెడిసిన్స్ కానీ వీటన్నిటి వలన డయాబెటీస్ని మనం అశ్రద్ధ చేయకుండా కంట్రోల్లో ఉంచుకుంటే డెఫినెట్గా నార్మల్ పర్సన్ కంటే ఇంకా 10 సంవత్సరాలు ఎక్స్ట్రా జీవించవచ్చు. ఎంతోమంది పేషెంట్స్ డయాబెటీస్ వచ్చి 35-40 ఏళ్ళు దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి, మనం అనుకుంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాం, మనం ఈ సంవత్సరం చదివితే మన లైఫ్లో సెటిల్ అయిపోతాం, మనకి తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ డిటర్మినేషన్, విల్ పవర్ కావాలి. అలాంటి పేషెంట్స్ని చూసినప్పుడు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, నిజంగా ఇతను ఎంత డిసిప్లైన్డ్గా ఈ 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి డయాబెటీస్ని మేనేజ్ చేస్తున్నాడు అని. అలాంటి ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు డయాబెటీస్ వచ్చినాక 70, 75, 80 ఏళ్ళు వాళ్ళు షుగర్ని కంట్రోల్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు. అందువల్ల దానికి కేవలం డిసిప్లైన్ ఉంటే ఆ జబ్బుని మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే సార్. అండ్ లాస్ట్గా ఒక క్వశ్చన్ మీకు, డయాబెటిక్స్లో ఇప్పటివరకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి, బట్ మీరు ఇంత పెద్ద హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు, దాని వెనకాల ఉన్న రీజన్ ఏమైనా చెప్తారా మాకు? అంటే నేను డయాబెటీస్లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన ఇన్స్టిట్యూట్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో అక్కడ నేర్చుకుని వచ్చిన తర్వాత కొంతవరకు అలాగే ప్రాక్టీస్ చెయ్యాలని అనుకున్నాను. అందుకని డయాబెటీస్కి వచ్చే వాళ్ళు చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి. మనకు పేషెంట్ షుగర్తో వచ్చిన రోజున 500-400 షుగర్ ఉండి కీటోసిస్తో ఉంటాడు, అది ఒక ఎమర్జెన్సీ, అడ్మిట్ చేయాలి. సో అది అడ్మిట్ చేయాలంటే మనలాంటి ట్రైనింగ్ అయ్యి దాని మీదే స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ కేర్లో ఉంటే ఆ షుగర్ లెవెల్స్ని త్వరగా కంట్రోల్ చేయటం, వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక డయాబెటీస్కి సంబంధించిన సెంటర్ కాకుండా ఒక మల్టీ స్పెషాలిటీలో పెట్టినప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉండదు వాళ్ళ మీద, ఆ డయాబెటీస్ ఉన్నటువంటి వారి మీద. రోజుకి 5-6 సార్లు షుగర్స్ మానిటర్ చేయటం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు చేయటం సాధ్యం కాదు. అలాగే మరి డయాబెటీస్ పేషెంట్స్ మనం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వస్తాం. ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక కాంప్లికేషన్ వచ్చింది, ఏదో ఒక సపోజ్ వైరల్ ఫీవర్ వస్తుంది, దాంతో బాగా సిక్ అవుతారు, హాస్పిటల్లో పెట్టుకోవాలి. పేషెంట్ అడుగుతాడు, సార్ మన దగ్గర హాస్పిటల్లో ఉండటానికి అవకాశం లేదా అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు అలవాటు పడి ఒక 10-15 ఏళ్ళ నుంచి చాలా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. డాక్టర్ ఆల్రెడీ ఫెమిలియర్ డాక్టర్ కేర్లో ఉండటం వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను అంటే డే 1 నుంచి ఈ డయాబెటీస్కి సంబంధించిన ఎలాంటి ఎమర్జెన్సీస్నైనా మనం ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఇనీషియల్గా ఒక 10-15 బెడ్స్తో స్టార్ట్ చేసి ఈరోజు 50 బెడ్స్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో చాలా కేసులు షుగర్ డౌన్ అయ్యి అర్ధరాత్రులు రావటం, లేదంటే బాగా హై షుగర్తో వెట్టిగోతో వస్తారు, కళ్ళు తిరిగిపోతున్నాయి, వాంతులు అవుతున్నాయి అని, లేదంటే కొన్నిసార్లు గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, ఇలాంటి సమస్యతో లో షుగర్లో తీసుకొస్తారు కోమాలో. అట్లాగే పేషెంట్స్ కూడా దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ళ నుంచి వస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంత భయం తక్కువ ఉంటుంది, ఈజీగా వాళ్ళు జబ్బుని త్వరగా ఫైట్ చేసి రికవరీ అవుతారు. సో ఆ ఉద్దేశంతో కూడా మనం ఇక్కడ ఇన్పేషెంట్స్ని ఏర్పాటు చేయడం, అట్లాగే దానికి సంబంధించిన ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, నాతో పాటు హార్ట్ డాక్టరు, కిడ్నీ, లివరు, అందరూ న్యూరాలజిస్ట్, న్యూరోఫిజిషియన్, అందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్పేషెంట్స్ని చూడటానికి అందుబాటులో ఉన్నారు. అట్లాగే నా కింద అసిస్టెంట్ డాక్టర్స్, వీళ్ళు 24 గంటలు వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవటం, ఇవన్నీ చేసే ఒక ప్రత్యేకమైన సిస్టమ్. అట్లాగే ఫుడ్ కేర్కి సంబంధించిన ఒక స్పెషల్ టీము, ఫుడ్ కేర్కి సంబంధించిన అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్లు. ఎందుకంటే ఒక కాలుకు పుండుబడి, ఇందాక నేను ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఒక పేషెంట్ని, యంగ్ పర్సన్ 35 years పోలీస్ కానిస్టేబుల్, ఆయన కాలు మడవంతా చీంబట్టి వచ్చాడు, మీరు ఇందాక ఫొటోస్ చూశారు. అతనికి కాలు తీసేయాలని అడ్వైజ్ చేశారు. అతను బ్లడ్ టెస్టులు చేస్తే అతను 3 months యావరేజ్ HbA1c 12% ఉంది. అంటే ఏంటి, అతను ఈ 2 నెలల నుంచి వైద్యం జరుగుతున్నది కానీ షుగర్ కంట్రోల్లో లేదు. ఈ షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ పుండు ఎట్లా ఆగిద్ది, అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అతన్ని అడ్మిట్ చేసి అతన్ని షుగర్ కంట్రోల్ చేసుకుంటూ వస్తేనే ఆ పుండు మన మాట ఇంది, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవటం కానీ
ఆ పుండు ఇంప్రూవ్ అయ్యి బెటర్ అవడం కానీ జరిగింది. షుగర్ కంట్రోల్ చేయనంతకాలం ఆ కాలు బాగు చేయలేం. అందువల్ల ఇవి హాస్పిటలైజేషన్ చేసుకొని ఆ టీమ్ ఆఫ్ అందరూ డైటీషియన్స్ కానీ అందరూ ఒకే రూఫ్ కింద ఉంటే ఆ పేషెంట్స్లో కూడా దాని మీద ఎక్కువ నాలెడ్జ్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని చక్కగా అమలు చేసి వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గకుండా, లైఫ్ స్పాన్ తగ్గకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మాకున్న క్లారిఫికేషన్కి సో మీరు అన్నీ క్లియర్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ మీ టైం మాకు ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనండి, నమస్తే అండి. థ్యాంక్ యూ.